హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో చెప్పరా? ఏముంది, ఏదో పచ్చడి అనుకుంటున్నారా? ఇది ఇలాంటి పచ్చడి కాదండి. దీనికోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోయాయి. అలాంటి పచ్చడి అర్థమైంది కదా. చికెన్ పచ్చడి అండి. దీనికోసం పెద్ద స్టేటస్లు అవసరం లేదండి. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేయొచ్చు. ఇదే చికెన్ పికిల్ని మనం బయట నుంచి తెప్పించుకుంటే చాలా చాలా మనీ పే చేయాల్సి వస్తుందండి. బట్ అదే ఇంట్లో మనం సరదాగా ఒక హాఫ్ కిలోతో ఇలా చేసామనుకోండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా టేస్టీగా చేయొచ్చండి. సో ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ తీసుకుంది హాఫ్ కిలో చికెన్ అండి. అది కూడా బోన్లెస్ తీసుకున్నాను. విత్ బోన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ 1 ఇంచ్ పీసెస్ అండి ఇవి. ఇలా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుందని. సో వీటిలో చక్కగా వాటర్ లేకుండా చూసుకొని కొంచెం ఉప్పు, ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇంకా ఎక్కువసేపు మ్యారినేషన్ అలాంటివి ఏం చేయకూడదు. మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్యాన్లో యాడ్ చేద్దాం. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేయాలండి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ అనేది అసలు ఉండకూడదు. ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకొని దాని మీద డైరెక్ట్గా మనం పసుపు ఉప్పు కలిపి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చి ఇవాపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి. సో ఇలా కలుపుకోవటం వల్ల మనం మొత్తం అన్ని పీసులు కూడా డ్రై రోస్ట్ అవుతాయి. మొత్తం అంతా కలుపుకోండి. అయితే ఈ చికెన్ పికిల్ని అండ్ రొయ్యల పికిల్ని చాలామంది ఇష్టపడతారు. ఎస్పెషల్లీ పిల్లలు అండ్ బ్యాచిలర్స్, కాలేజ్ గోయింగ్ పిల్లలు అలాంటి వాళ్ళకి చాలా ఇష్టం. కాబట్టి మనం బయట నుంచి తెచ్చే కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే బెస్ట్ అండి. బికాజ్ మనం యూజ్ చేసే ఆయిల్ ఏంటో మనకు తెలుసు కాబట్టి. అలాగే ఫ్రెష్ చికెన్తో చేస్తేనే బాగుంటుంది. అండ్ దీనిలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్ ఉండాలి. అప్పుడే మీకు పికిల్ యొక్క రుచి ఉంటుంది. ఇదే కాదండి, ఏ రకమైన పచ్చళ్ళు అయినా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం అంతా ఆవిరైపోయాయి. బట్ ఇంకో 2 minutes వరకు ఫ్రై చేద్దాం. సో ఇది అప్రాక్సిమేట్లీ 7 to 10 minutes వరకు టైం పడుతుందండి. నెమ్మదిగా చేయాలి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, ఇంకంతా వాటర్ అంతా కూడా చికెన్లో ఉండిపోతాయండి. ఇంకా మొత్తం బయటికైతే కనిపించవు, బట్ వాటర్ ఉండిపోతుందండి. దానివల్ల పికిల్ అనేది నిల్వ ఉండదు. సో అందుకని చూసుకోండి. అలాగే పీస్ అనేది ఉడికిందో లేదో కూడా ఇలా చెక్ చేసుకుందాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఈ మాత్రం చాలు. ఇంకా మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనికి హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో ఆయిల్ అయితే బెస్ట్ అండి. కొంచెం ఆయిల్ ఎక్కువలా ఉంటేనే మనకి నిల్వ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నేను వాడుతున్న ఆయిల్ నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ బాగుంటుంది. నువ్వుల నూనె బెస్ట్ అండి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది అనగానే డైరెక్ట్గా మనం పక్కన పెట్టిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాము. అవి ఫ్రై అవుతుండగా, అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఫ్రై అవుతుండగా మసాలా ప్రిపేర్ చేద్దాం. 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక 2-3 చిన్న చిన్న సినమన్ స్టిక్స్, దాల్చిన చెక్కలు, అలాగే ఒక 3 యాలకులు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. సో ఈ మాత్రం. నెక్స్ట్ మనకు కావాల్సినవి పావు స్పూన్ అంటే కొంచెం మెంతులండి. ఒక పావు స్పూన్ మెంతులు మాత్రమే వాడండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు వేయటం వల్ల మంచి గ్రేవీ వస్తుంది మీకు చికెన్తో. అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 4 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. అవి కూడా పండు ఉండాలి, బాగా జ్యూస్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై అవుతూ ఉంది ఒక పక్క. ఇప్పుడు మనం మసాలా అన్నింటినీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం. లో ఫ్లేమ్ మీద 50% వరకు ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు వీటిని మెత్తటి పొడిగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని చల్లార్చుకోవాలి. చూడండి, మనం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా హాఫ్ కిలోకి సరిపోతుంది కనుక దాన్ని చక్కగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా అయిపోవాలండి. ధనియాలు వేసాం కాబట్టి అలా కనిపిస్తుంది, బట్ మసాలా అనేది తక్కువ వేసాం. సో మొత్తం అంతా కలుపుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు చూసారా, మన చికెన్ గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ చికెన్ ఫ్రై అయిపోయినట్టే. అయితే ఇంకా ఎక్కువ ఫ్రై చేశారనుకోండి, చికెన్ ముక్క గట్టి పడిపోతుంది. సో కరెక్ట్గా ఇలాంటి స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ 1 కిలోకి 4 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. మొత్తం క్వాంటిటీ అంతా మీరు డబుల్ చేసుకోవడమే. అయితే
ఫస్ట్ టైం కనుక మీరు పికిల్ పెట్టినట్లయితే కొంచెం క్వాంటిటీతోనే స్టార్ట్ చేయండి. ఒక పావు కిలో ఆర్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఆ పికిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు. మొత్తం అంతా ఫ్రై అవ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇంకా కనిపించదు, రెడ్ కలర్లోకి వచ్చేయాలి. అంతవరకు ఫ్రై చేయండి. చూసారా? సో ఇది మనం ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదు, ముందుగా మ్యారినేషన్లో మాత్రం వేసాం. బట్ ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఎందుకు వేయలేదంటే చికెన్లో నీరు అలాగే ఉండిపోతుంది కాబట్టి. ఇప్పుడు 1½ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. అయితే సాల్ట్ ఎప్పుడైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, తర్వాతైనా సరిపోలేదు అనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చు. అలాగే మనం మిక్సీ చేసి పక్కన పెట్టిన మసాలాలను కూడా ఇప్పుడే యాడ్ చేద్దాం. ఈ మసాలానంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడితో పాటు ఈ మసాలా మొత్తం కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత కారప్పొడిని కూడా యాడ్ చేయండి. చిల్లీ పౌడర్ని ముందుగా యాడ్ చేయడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అయినా చల్లార్చండి. చల్లార్చి ఫ్లేమ్ అవుట్ చేశాక మాత్రమే కారప్పొడిని వేసుకోండి. మొత్తం అంతా కలుపుకోండి. దీనిలో గ్రేవీ అంత కనిపించట్లేదు అనుకుంటున్నారా? నిమ్మరసం వేసిన తర్వాత చక్కగా రేపటికల్లా మంచిగా ఊరుతుంది. అయితే ఒకవేళ మీకు గ్రేవీ థిక్గా అయిపోయింది, పలుచగా కావాలి అంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం యాడ్ చేశాను. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే పచ్చడి చేదొచ్చేస్తుంది. ఆల్మోస్ట్ కంప్లీట్గా చల్లగా అయిపోవాలి, అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. అయితే ఇలా డ్రైగా ఉందనిపిస్తే నూనె మళ్ళీ తర్వాత వేడి చేసి చల్లార్చి అప్పుడు కలుపుకోండి. సో చూసారా, ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసి ఒక 1 డే పక్కన పెట్టేస్తే ఇక మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చూసారా, ఇక్కడైతే నేను 2 రోజుల తర్వాత తీస్తున్నానండి. చూసారా ఎంత బాగా తయారైందో, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అవుతుంది. హాఫ్ లీటర్ ఆయిల్ సరిపోతుందండి. సో మొత్తం అంతా కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు కూడా చూడొచ్చు, ఒకవేళ సరిపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇక మన గుమగుమలాడే చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా స్టోర్ చేసుకొని బయటే ఉంచొచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టి దయచేసి తినద్దు. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోద్దు. అండ్ దిస్ ఈజ్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.